ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, నవీన్ రావుకు సిట్ నోటీసులపై తాజా సమాచారం ఏంటి? కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని పోలీస్ ఆఫీసర్ని, తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావుని కూడా విడతల వారీగా విచారించిన సంగతి తెలిసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా అతన్ని కస్టడీ తీసుకొని దాదాపు 2 వారాలకు సంబంధించి కూడా వారిని అయితే విచారించడం జరిగింది. దీంట్లో పూర్తి సమాచారం కూడా ఇటు సిట్ అధికారులు అయితే వివరాలు అయితే సేకరించడం జరిగింది. తాజాగా మరొక సిట్ ని కూడా ఏర్పాటు చేసి దాంట్లో హైదరాబాద్ సిటీ సజ్జనార్ని కూడా నేతృత్వంలో కూడా ఈ సిట్ ని అయితే కూడా మొత్తం దర్యాప్తుకు సంబంధించి కూడా చేసే విధంగా ప్రభుత్వం కూడా ఒక సిట్ ని అయితే ఏర్పాటు చేయడంతో కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే పలు అంశాలను అయితే సంబంధించి కూడా వివరాలు కూడా ఇటు వివిధ అధికారుల నుంచి, అంటే మాజీ అధికారుల నుంచి కానీ, తర్వాత అదనపు ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవరైతే సంబంధం ఉందో వారి నుంచి కూడా కొంత వివరాలు అయితే సేకరించడం జరిగింది. అయితే దీంట్లో రాజకీయంగా ఒక రాజకీయ నేతలకు సంబంధించి ఇప్పటికే అంటే మొదటిసారి నోటీసులు జారీ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సంబంధించి కూడా నోటీసులు అయితే నిన్న రాత్రి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు జూబ్లీస్ పిఎస్ కి రావాలి, తర్వాత విచారణకు సంబంధించి హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అతని మరి ఎలాంటి వివరాలతో అతని నుంచి కూడా సేకరిస్తారు, అతనికి సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని పాత్ర ఏంటనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే సిట్ అధికారులు అయితే సేకరించే అవకాశం ఉంది. ఇప్పటివరకు సేకరించిన వాటికి సంబంధించి కూడా ఇటు ఎందుకంటే గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ ఆరోపణలు కేవలం పోలీస్ అధికారులు మాత్రం చెప్పడం, తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. కానీ మొదటిసారి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావుని ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఇప్పుడు చెప్పడంతో కూడా సిట్ అధికారులు దర్యాప్తుకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా అంటే ప్రస్తుతం నవీన్ రావు విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా మరికొంత సమాచారం రాబట్టాల ఆలోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి కొంతమందికి నోటీసులు ఇస్తారా, కేవలం నవీన్ రావుతో కూడా విచారించిన తర్వాత కూడా నిలిపివేస్తారనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. కానీ ఈ విచారణలో నవీన్ రావు ఇప్పటికే మీడియా ప్రతినిధులకు సంబంధించి కూడా వివరాలు అడిగినప్పటికీ నా సమయం అంటే నాకు ఎలాంటి దీంట్లో పాత్ర లేదు, ఎలాంటి తప్పు లేదని చెప్పి కూడా ఖచ్చితంగా నేను విచారణకు హాజరవుతానని చెప్పి కూడా అతను చెప్పడంతో కూడా ప్రస్తుతం అధికారులు విచారించిన తర్వాత మరి ఈ కేసులో నవీన్ రావు పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ధన్యవాదాలు రమేష్.